రాజనార్పూర్ బార్ అసోసియేషన్ తరఫున బైకాట్ కోర్టు వర్క్ అబ్స్టైన్ చేస్తున్నాము, బైకాట్ చేస్తున్నాము. ఎందుకంటే మన యంగ్ లేడీ మన స్వప్న గారు చివెళ్ల కోర్టులో ప్రాక్టీస్ చేస్తే ఆమెను దారుణంగా అత్తయ్య అలా బ్రదర్ వాళ్ళు మిగతా వాళ్ళు దుండగులు కలిసి హత్య చేయడం జరిగింది. ఈ విషయంలో స్వప్న గారు ఇంతకుముందు 3 సార్లు పోలీస్ కంప్లైంట్ ఇచ్చింది, బార్ కౌన్సిల్ కంప్లైంట్ ఇచ్చింది, 2 ఎఫ్ఐఆర్లు అయినాయి వాళ్ళ బ్రదర్స్ మీద. పోలీసు వాళ్ళ నిర్లక్ష్యం వలన, పోలీసు వాళ్ళు ఇన్యాక్షన్ వలన వాళ్ళ బ్రదర్ ను పిలిచి వాళ్ళ మీద యాక్షన్ రిమాండ్ చేయకపోవడము, మళ్ళీ పిలిచి ఇంటరాగేషన్ చేయకపోవడము, అతను వాళ్ళ బ్రదర్ ను బెదిరించకపోవడం వలన ఈ దారుణం జరిగింది. ఒకవేళ పోలీసు వాళ్ళు ఇన్ టైంలో యాక్షన్ తీసుకుంటే ఈ రోజు ఈ దారుణం కాకపోతుండే, స్వప్న హత్య కూడా కాకపోతుండే. ఆమె స్వప్న గారు మంచి యంగ్ లేడీ, ఆమె మంచి అప్కమింగ్ లేడీ ఉండే. ఆమె ప్రాక్టీస్ చివెళ్ల కోర్టులో ప్రాక్టీస్ చేస్తున్నది. ఆమె నెక్స్ట్ అడ్వకేట్ల మీద ఈ దౌర్జన్యము, ఈ అటాకులు చాలా పెరిగిపోతున్నాయి. అందుకనే మేము అడ్వకేట్స్ అందరూ తెలంగాణ మొత్తం ఈ అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ గురించి పోరాడుతున్నాము. కానీ ఇంతవరకు ఈ గవర్నమెంట్లు స్పందించడం లేదు. దాన్ని ఒక యాక్ట్ రూపంలో, చట్ట రూపంలో తీసుకురావడం ఫెయిల్ అయింది. అయినా ఇంకా ఇలా జరుగుతూ ఉన్నాయి. అందుకనే ఈ రోజు తెలంగాణ మొత్తంలో బైకాట్ కోర్టు అప్సైడ్ వారికి జరుగుతున్నది. ఎందుకంటే ఇప్పుడైనా అందరూ కళ్ళు తెరిచి మీ అడ్వకేట్స్ మేము మంది గురించి, క్లయింట్ల గురించి, వాళ్ళ గురించి రాత్రి పగలు శ్రమించి పోరాడుతున్నాం. వాళ్ళను రక్షించడానికి, వాళ్ళ హక్కులు ప్రొటెక్ట్ చేయడానికి మేము కొట్లాడుతుంటే మాకు అడ్వకేట్స్ ప్రొటెక్షన్ లేకుండా ఉన్నది. ఇట్లా ప్రతి బార్ అసోసియేషన్ లో ప్రతిలా ఈ అట్రాసిటీస్ పెరిగిపోతున్నాయి. ఒక దిక్కు పొలిటికల్ గా కానీ, పోలీసు వాళ్ళ తరఫున